మీనరాశి మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే గ్రహగతుల యొక్క స్థితులు అంత పూర్తిగా అనుకూలించబోవడం లేదు. ఒక్క షష్ఠ స్థానంలోనే కుజకేతువుల యొక్క రాణింపు ఉన్నది. అయితే ధనము వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధనం రాబడి విషయంలో ఇబ్బంది లేదు, స్నేహితుల సహకారం విషయంలో ఇబ్బంది లేదు, ఆరోగ్య విషయంలో చిన్నపాటి అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల మిగతా 7 గ్రహాలు అననుకూలిస్తున్నాయంటే అంత పూర్తిగా శుభ ఫలితాలే ఉంటాయి అని చెప్పడానికి రాదు. తప్పనిసరిగా శివారాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎందుకు ఈ పరిహారాల మీద ఆధారపడాలి అని చెప్తున్నానంటే ఈ కుజుని యొక్క దృష్టి రాహు శనుల మీద కూడా పడుతోంది కదా. ఇక్కడ శనిగారి బలం లేదు, రాశిలో ఉన్నారైనా. గురువుగారి బలం లేదు, అర్ధాష్టమంలో ఉన్నారైనా. రాహు బలం లేదు, వ్యయంలో ఉన్నారైనా. మరి ఇన్ని రకాలుగా అననుకూలమైన ప్రదేశాలలో వారు ఉన్నప్పుడు మనకి అనుకూలత ఎలా సిద్ధిస్తుంది? ఒక్క ధనం రాగానే సరిపోయిందా? ఏదో కారణం వల్ల 10 రూపాయలు వచ్చినంత మాత్రాన